ఇప్పుడు మకర రాశి గురించి తెలియజేస్తున్నాను. ఈ మకర రాశి వారు బాగా కష్టపడి పనిచేస్తారు. బాగా కష్టపడేటువంటి స్వభావం వీరిలో ఉంటుంది. వీరు బాగా ఆలోచించి కానీ ఏ పన్నైనా సరే తలపెట్టరు. బాగా ఆలోచిస్తుంటారు. ఆలోచించి ఏదైనా పని చేస్తారు. ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ పనిని సాధించే వరకు కూడా వీరు విడిచిపెట్టరు. ఆశాంతము కూడా దాన్ని వదిలిపెట్టకుండా మనసులో ఒక ఆలోచన వచ్చి ఒక నిర్ణయానికి వస్తే అది చేయండి, వీరు వదిలిపెట్టరు. వీరు ఎంతో ఓర్పు నిదానం కలిగి ఉంటారు. మకర రాశి వారు చాలా ఓర్పుగా ఉంటారు. నిదానస్తులు, నిదానం కలిగి ఉంటారు. వీరికి ధనము, అధికారము, కీర్తి ప్రతిష్టల మీద ఆకాంక్ష ఎక్కువగా ఉంటుంటుంది. కీర్తి ప్రతిష్టలు, అధికారము మీద వీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. వీరిని మోసం చేయడం అనేది చాలా కష్టమైన పని. ఓ పట్టాన వీరు ఎవరితోటి కూడా స్నేహం చెయ్యరు. తొందరగా ఎవరితోటి స్నేహం చెయ్యరు. ఎవరిని నమ్మరు, తొందరగా స్నేహం చేయరు. వీరు నిర్మలమైనటువంటి మనస్సు కలిగిన వారు. ప్రశాంతమైనటువంటి నిర్మలమైన మనస్సుని కలిగి ఉంటారు. కపటం లేనటువంటి జీవితాన్ని గడుపుతుంటారు. మకర రాశి వారు కపటం లేని జీవితాన్ని గడుపుతారు. వీరు యథార్థవాదులు. యథార్థాన్నే మాట్లాడుతుంటారు. అంటే ఉన్న విషయం ఉన్నట్టుగా మాట్లాడతారు. ఒక సామెత ఉంది, యథార్థవాది లోక విరోధి అని. కాబట్టి వీరు యథార్థమే మాట్లాడుతుంటారు. వీరు శక్తి సామర్థ్యాల వలన తమకున్నటువంటి శక్తి సామర్థ్యాలతోటి అభివృద్ధిలోకి రాగలుగుతారు. ధనము కంటే కూడా ఆత్మగౌరవానికి ఎంతో విలువనిస్తారు. ధనం ఉన్నా కూడా దాని మీద పెద్ద అభిప్రాయం ఉండదు. కానీ ఆత్మగౌరవాన్ని వీరు ఎంతో గౌరవిస్తారు. ఆత్మగౌరవం అంటే వీరికి విలువనిస్తారన్నమాట. వీరికి బాల్య దశలో కొన్ని విద్యాపరమైనటువంటి ఆటంకాలు కలిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది బాల్యంలో. వీరు మితముగా వ్యవహరిస్తారు. ఎక్కడైనా మితముగా మాట్లాడటం, చాలా కొద్దిగా మితముగా ఉంటుంటారు. ఇంటిలో తమకు తగినటువంటి గౌరవ స్థానాన్ని ఇవ్వాలని ఆ యొక్క భావంతో ఉంటారు వీరు. అట్లా గనక ఇంట్లో గౌరవ స్థానం ఇవ్వకుండా వ్యతిరేకంగా ఉన్నట్లయితే కోపంతో వీరికి విపరీతంగా కోపం వస్తుంది. కోపంతో తాండవిస్తారు. కుటుంబ సభ్యులతో జగడాలు ఆడుతుంటారు. అప్పుడప్పుడు ఎక్కువ మంది చాలా శ్రమిస్తుంటారు, శ్రమపడుతుంటారు. తలచిన పని పూర్తి అయ్యే వరకు వీరు విశ్రమించరు. ఈ రాశివారు ఎంతో నమ్మకస్తులు, ఎంతో నమ్మకాన్ని కలిగి ఉంటారు. వీరు కష్టపడకుండా ఏవీ లాభించవు. ప్రతిదీ కూడా చాలా కష్టపడి గెలుచుకుంటారు. వీరు తమకు జరిగేటువంటి అవమానాలను, అపజయాలను ఎంతో ఓర్పుగా భరిస్తారు. వీరికి క్రమశిక్షణ మీద మక్కువ చాలా ఎక్కువగా ఉంటుంది. క్రమశిక్షణ అంటే ఎంతో మక్కువగా ఉంటారు. ఈర్ష్య పడరు. ఒకరు తమని గనక విమర్శించినట్లయితే తొందరగా కోపాన్ని తెచ్చుకుంటారు. వీరికి తొందరగా కోపం వస్తుంది ఎవరన్నా విమర్శిస్తే. గతంలో జరిగినటువంటి అపజయాన్ని తలుచుకొని అవి గుర్తుకు తెచ్చుకొని నిరుత్సాహపడకుండా ఓపికతోటి ముందుకు సాగి తమ యొక్క ధ్యేయాన్ని, తమ లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తారు. పూర్వపు సాంప్రదాయాలని వీరు పాటిస్తారు. పూర్వపు సాంప్రదాయాలంటే వీరికి చాలా ఇష్టంగా ఉంటుంది. గడిచిపోయిన కాలము, గతకాలం మంచిదనేటువంటి అభిప్రాయం వీరిలో ఉంటుంది. వీరు ఒకరిని విమర్శించటం, చెడుగా మాట్లాడటం లాంటివి తొందరగా చేయరు. వీరు వృత్తి ఉద్యోగాల మీద చాలా శ్రద్ధ చూపిస్తారు. వీరు ఎవరు అడగకుండా తమెంతట తాముగా సలహాలు చెప్పరు. ఒకరు అడిగితేనే సలహా చెబుతారు, లేదా చెప్పరు. వీరు వృద్ధాప్యం మీద చాలా శ్రద్ధ చూపిస్తారు. వృద్ధాప్యంలో గడపటానికి కొంత ధనాన్ని కూడా దాచిపెడుతుంటారు కొంతమంది. వయసు పెరుగుతున్న కొద్దీ వీరిలో ఆరోగ్యంగా కూడా ఉంటుంది. బాగా ఆరోగ్యంగా తయారవుతారు. ఇంటి సంబంధమైనటువంటి ఇబ్బందులు కొన్ని కలుగుతుండొచ్చు. వీరిలో కొంత కనిపించని సోమరితనం కూడా కొద్ది వాళ్ళలో ఉంటుంది. వీరిలో కొంతమంది తమకు తెలిసిన విషయము లోకానికి తెలియదని పెద్దగా చాటి చెప్పి సంతృప్తి పొందుతుంటారు కొంతమంది. వీరిలో కొంతమందికి అధిక తిండి వల్ల కొంత అనారోగ్యం కలుగుతుంటుంది. సామాన్యంగా వీరు ఇతరులను మెచ్చుకోరు. అందరినీ తక్కువగా అంచనా వేస్తుంటారు. చదువులో బాగా కష్టపడితే కానీ వీరు బాగా పై స్థాయికి రాలేరు. కష్టజీవిగా కనిపించరు చూసేవారికి. సంపన్నుల వలె కనిపిస్తుంటారు. చాలా ఇబ్బందులు కూడా పడుతుంటారు. వీరు వ్యాపార దక్షతని కలిగి ఉంటారు. మకర రాశి వారు స్వార్జితంతోనే జీవితాన్ని గడపాలనేటువంటి కోరిక, కానీ వృద్ధాప్యమున
మరొకరిపై ఆధారపడవలసి రావచ్చును. ఇవి మకర రాశి వారి యొక్క లక్షణాలు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తత్సతు. తెలుగు రాశి ఫలాలు వీక్షించేటువంటి ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మీరు మీ జన్మరాశి, జన్మలగ్నము, నక్షత్రము, నక్షత్రపాదము తెలుసుకోదలుచుకున్నటువంటి వాళ్ళు మాకు మీ జన్మస్థలము, జన్మ సమయము, జన్మ తేదీ, మీ పూర్తి వివరాలు మాకు తెలియజేసినట్లయితే మీకు ఉచితంగా మీ రాశి, నక్షత్రము, నక్షత్రపాదము, లగ్నము తెలియజేయబడుతుంది. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఈ 3 పర్ఫెక్ట్గా మాకు పంపించినట్లయితే మేము మీకు ఉచితంగా ఇవి తెలియజేయడం జరుగుతుంది. తెలుగు రాశి ఫలాలు gmail.comకి మీరు పంపించినట్లయితే మీకు పూర్తి వివరాలు మా తదుపరి వీడియోల్లో మేము తెలియజేయడం జరుగుతుంది.